ఒంటరిగా ఉంటే చిలుకకు పంజరంలో ఉండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగైనా సరే ఈ చేర నుండి బయటపడాలని అది నిశ్చయించుకున్నది. ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలిచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటి లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి 3 నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటి నిజం చెబుతాను, అది నీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకుని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అది కూడా కొబ్బరి చెట్టు మీద కూర్చోవడానికి నాకు అనుమతి ఇవ్వాలి. అప్పుడు మూడవ నిజం చెబుతాను. అది కూడా నాకు స్వేచ్ఛను నచ్చజెప్పాలి. సరేనా? అని వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి ఒప్పుకొన్నాడు. చిలక మొదటి నిజం ఇలా చెప్పింది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చింది. చిలుకను డాబా మీదకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పారు. ఏదైనా సరే